హే హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా స్ట్రీమ్ వరల్డ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అండ్ ఇవాళ రెసిపీలోకి వెళ్తే బ్యాచిలర్ స్పెషల్ ఉల్లిపాయ కూర. ఇంట్లో ఏవీ లేనప్పుడు సింపుల్గా ఈ ఉల్లిపాయ కూర చేసేసుకోండి. వంట చేయడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇది చేసేసి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ పద్ధతిలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకేసారి చూపించేస్తాను, ఒకసారి చూసేసుకోండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, చాలా సన్నగా. అలా కడాయిలో వేయంగానే ఈజీగా ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతాయి. అందుకనే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఐటమ్ ఉల్లిపాయలు, తర్వాత ఒక హాఫ్ టమాటో, తర్వాత చింతపండు రసం. ఇది ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం, ఆవాలు, జీలకర్ర పొడి, ఉప్పు, జీలకర్ర, కారం, పసుపు అండ్ గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర. సో చూసేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడించిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి కాస్త వేయించండి. ఒక 5 మినిట్స్లో అవి మనకు ట్రాన్స్పరెంట్ వచ్చేస్తాయి. త్వరగా మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. కొద్దిసేపట్లోనే అవి మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. సో మూత తీసి చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసి ఉంటుంది, చూసారా? ఇలా ఇప్పుడు హాఫ్ టమాటో కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ టమాటోని యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర పొడి, పసుపు, కారం ఇవన్నీ వేసేసి మళ్ళొక్కసారి కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని అన్ని మసాలాలు ఉల్లిపాయలకు పట్టేలాగా కలిపేసుకోండి. చివరిగా చింతపండు రసం అండ్ కూరకి సరిపడా ఉప్పు, మనం ఎంత తినగలుగుతామో అంత ఉప్పు వేసి కలిపేసుకోండి. పైన మూత పెట్టేయండి. కలిపేసుకున్నాక మూత తీసి చూస్తే ఇలా అయ్యి ఉంటుంది. సో గట్టిగా కావాలంటే అలాగే వదిలేయండి, లేదా కొద్దిగా వాటర్ కావాలి, లిక్విడ్గా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చిక్కగా అయిపోయి ఉంటుంది. అంతే అండి, సింపుల్. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనం చపాతీ, పుల్కా, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్, అంతే, ఎక్కువ టైం కూడా లేదు. సో నచ్చిందా? ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త రెసిపీస్, సింపుల్ రెసిపీస్ని ఈ ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.